2019లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కర్నూలు జిల్లా. ఈ జిల్లా రాయలసీమలో పెద్ద జిల్లా. ఆంధ్ర రాష్ట్రం 1953లో మద్రాసు నుండి విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా 3 సంవత్సరాల పాటు కర్నూలు ఉంది. ఇక్కడ తుంగభద్ర నది ఉండడంతో జిల్లాలో వ్యవసాయము, విద్య, వైద్య రంగాలతో పాటు చిన్న చిన్న పరిశ్రమలతో పాటు ఇక్కడ ఫ్యాక్షనిజం కూడా ఎక్కువగా ఉండేది. కర్నూలు జిల్లా అనగానే మనకు గుర్తుకు వచ్చేది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. దామోదరం సంజీవయ్య గారు కూడా కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ జిల్లాలో నంద్యాల పార్లమెంట్ స్థానం నుండి శ్రీ పివి నరసింహారావు గారు పోటీ చేసి గెలిచి ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. ఈ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014లో ఇక్కడ ఎక్కువ అసెంబ్లీ స్థానాలు 11 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. ఇక టీడీపీ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. తర్వాత వైఎస్ఆర్సీపీ నుండి 5 ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. ఈ జిల్లా నుండి రాష్ట్ర మంత్రివర్గంలో కేఈ కృష్ణమూర్తి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక మంత్రివర్గ విస్తరణలో దివంగత భూమా నాగిరెడ్డి గారి కుమార్తె భూమా అఖిలప్రియకి టూరిజం మంత్రిగా చోటు దక్కింది. ఇక 2019 ఎలక్షన్స్ లో టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆళ్లగడ్డ. ఈ నియోజకవర్గంలో మొదటి నుండి భూమా నాగిరెడ్డి వర్సెస్ గంగుల ప్రభాకర్ రెడ్డి కుటుంబాలకు రాజకీయ వైరం ఉంది. అయితే ఎక్కువ సార్లు భూమా నాగిరెడ్డి, ఆయన భార్య శోభా నాగిరెడ్డి ఇక్కడ నుండి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే, మంత్రిగా భూమా అఖిలప్రియ ఉన్నారు. 2019లో కూడా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అఖిలప్రియనే పోటీ చేస్తారు. శ్రీశైలం. ఈ నియోజకవర్గం నుండి 2014లో శిల్పా చక్రపాణి రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎమ్మెల్సీగా గెలిచారు. ఈ స్థానంలో ఉన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇక 2019లో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ని బుడ్డా రాజశేఖర్ రెడ్డికి కానీ ఆయన కుమారుడు బుడ్డా రామ్మోహన్ రెడ్డికి కానీ దక్కనుంది. నందికొట్కూరు. ఈ స్థానం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ తరపున 2014లో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అయిన లబ్ధి వెంకటస్వామి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019లో ఈ స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వచ్చు, లేక తిరిగి వెంకటస్వామికే మరో అవకాశం ఇవ్వచ్చు. కర్నూలు. ఇక్కడ టీడీపీ తరపున టీజీ వెంకటేష్ 2014లో పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్వి మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి టీడీపీ గూటికి చేరారు. 2019 ఎలక్షన్స్ లోనూ టీడీపీ ఎమ్మెల్యే టికెట్ తిరిగి ఎస్వి మోహన్ రెడ్డికే ఇస్తుంది. పాణ్యం. ఇక్కడ నుండి 2019లో టీడీపీ తరపున ఎరాసు ప్రతాప్ రెడ్డికే ఎమ్మెల్యే టికెట్ దక్కనుంది. నంద్యాల. 2019లో టీడీపీ ఇక్కడ నుండి గతంలో పోటీ చేసిన శిల్పా మోహన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి భూమా కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు. బనగానపల్లి. ఇక్కడ టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డికే తిరిగి టికెట్ ఇస్తుంది. ధోని. ఇక్కడ మాజీ మంత్రి కేఈ ప్రతాప్కే తిరిగి 2019లోనూ ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంది. పత్తికొండ. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా ఉన్న కేఈ కృష్ణమూర్తి తప్పుకొని 2019లో ఇక్కడ నుండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన కుమారుడు కేఈ శ్యాంబాబుకి టికెట్ దక్కనుంది. కొడుమూరు. ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన మణిగాంధీ వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి వచ్చారు. 2019లో టీడీపీ తిరిగి ఆయనకే టికెట్ ఇస్తుంది. యమగనూరు. ఇక్కడ నుండి టీడీపీ తరపున గెలిచిన బి జయనాగేశ్వర్ రెడ్డికే తిరిగి 2019లోనూ ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంది. ఆదోని. ఇక్కడ నుండి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన మీనాక్షి నాయుడుకే తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు. మంత్రాలయం. ఇక్కడ 2014లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తిక్కారెడ్డికే తిరిగి 2019లోనూ టికెట్ ఇవ్వనుంది. ఆలూరు. ఇక్కడ టీడీపీ తరపున పోటీ చేసి కేవలం 200 ఓట్ల తేడాతో ఓడిపోయిన వీరభద్ర గౌడ్కే టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంది. గడిచిన ఎలక్షన్స్ లో టీడీపీ 3, వైఎస్ఆర్సీపీ 11 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన తర్వాత భూమా కుటుంబము, ఆయన వర్గానికి చెందిన 5 ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. దీంతో టీడీపీకి ఆ జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోనూ టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. ఈ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి అని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. సో 2019లో ఈ జిల్లాలో టీడీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది అని అంచనా వేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.